దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ ప్రత్యేక సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి దేవుడు ఇచ్చిన అద్భుతమైన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు. ఈరోజు మనం ధ్యానించబోయే అంశము మత్తయి సువార్త 24వ అధ్యాయము 6-7 వచనాలు మనము ధ్యానం చేయబోతున్నాం. రాయబడినటువంటి మాటలు మనం గమనించినట్టయితే, మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారమును గూర్చి వినబోదురు. జనం మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేచును. ఈ విషయాన్ని గురించి మనము కొన్ని నిమిషాలు ధ్యానం చేద్దాం. ఈ అద్భుతమైనటువంటి మాట యేసు ప్రభువారు ఎప్పుడు చెప్పారు, అసలు ఆ చెప్పినప్పుడు మరి అది చెప్పిన తర్వాత ఎప్పుడు జరుగుతుంది ఈ ప్రపంచంలో అని మనం గమనించినట్టయితే, యేసయ్య 2000 సంవత్సరాల క్రితం చెప్తే ఇప్పుడు అది నెరవేర్పు లేక వస్తూ ఉంది. సో దేవుడు ఏమన్నారు, ఆయన ఒలివల కొండ మీద కూర్చున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలు ఎప్పుడు జరుగుతాయి? అయ్యా మరి నీ రాజ్యం స్థాపించబడడానికి ఇంకెంత సమయం ఉంది? మళ్ళీ నువ్వు తిరిగి వచ్చేటప్పుడు మరి ఏం జరుగుద్ది? ఈ ప్రపంచ పరిస్థితులు ఎలా ఉంటాయి? ఈ లోకం ఎలా ఉంటుంది? లోకంలో మనుషులు ఎలా ఉంటారు? ప్రపంచంలో అనేకమైన దేశాల మధ్యలో ఎలాంటి వాతావరణం ఉంటుందని అడుగుతున్నప్పుడు యేసయ్య అనేక విషయాలు చెప్పుకుంటూ వచ్చి మరి అందులో ఈ ప్రాముఖ్యమైన మాట కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రపంచ పరిస్థితులను బట్టి ఈ అద్భుతమైన వచనాన్ని నేను చదివి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియులారా గమనించండి, యుద్ధాలు అసలు ఎందుకు వస్తున్నాయి? మరి దీని కారకులు ఎవరు? ఇప్పటికి ఎన్ని యుద్ధాలు వచ్చాయి? ఈ ప్రపంచంలో ఇప్పటికే 2 ప్రపంచ యుద్ధాలు జరిగాయి. ఇప్పుడు 2025 డిసెంబర్ 20 నుంచి మరి జనవరి ఈరోజు మనం ఉంటున్నటువంటి ఈ సమయం దాకా మరి ఒక ప్రపంచంలో అనూహ్య పరిస్థితుల మధ్యలో అపాయ కాలంలోనికి నెట్టివేయబడింది ప్రపంచం. ఒక భయంకరమైన పరిస్థితుల మధ్యలోకి వెళ్ళిపోయింది. ప్రపంచంలో అన్ని దేశాల మధ్యలో శాంతి సమాధానం లేదు. దేవుడు మరి యేసు ప్రభు ఈ భూలోకంలో ఉన్న 33.5 సంవత్సరాల కాలంలో ఒక్క యుద్ధం కూడా జరగలేదంట. కానీ ఈరోజు మనం చూస్తున్నాం, జనం మీదికి జనం. దాదాపు నేను మీతో మాట్లాడుతున్నప్పుడు 10-15 దేశాల్లో అన్రెస్ట్ కనబడుతుంది. అంటే మరి ఆ దేశంలోనే ప్రజలకు శాంతి, గవర్నమెంట్ పట్ల వాళ్ళకు శాంతి లేదు, వారికి నెమ్మది లేదు, వారి యొక్క ప్రభుత్వం సరిగా పరిపాలన చేయటం లేదని మరి స్ట్రైక్స్ చేస్తూ ఉన్నారు. మనం చూస్తాం, నేపాల్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, ఇరాన్ కావచ్చు, అలాగే ప్రపంచంలో అనేకమైన దేశాలు, వెనిజులా కావచ్చు, మరి చాలా దేశాలు మన చుట్టుపక్కల మనం చూస్తూ ఉన్నాం. ఏ దేశం కూడా శాంతి సమాధానాలతో లేదు. ప్రపంచము ఒక అన్రెస్ట్లో ఉంది, ఒక భయంకరమైన పరిస్థితుల్లో ఈరోజు నెట్టివేయబడింది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం గమనిస్తున్నాం, మరి ప్రపంచము చివరికి వచ్చేసాం. ప్రపంచము మరి 3వ ప్రపంచ యుద్ధ వాతావరణంలో కాలుపెట్టింది. 2026 సంవత్సరం ఒక అద్భుతమైన సంవత్సరంగా దేవుని వాగ్దానాలు తీసుకున్నాం, ఎన్నో ఆశలు పెట్టుకున్నాం, ఎన్నో అద్భుతమైనటువంటి కోరికలు, ఎన్నో అద్భుతమైన ఆలోచనలతో మనం ముందుకెళ్తున్నాం. కానీ ప్రపంచ పరిస్థితులు దానికి అనుకూలంగా కాదు కానీ ప్రతికూలంగా వెళ్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికీ 2 ప్రపంచ యుద్ధాలు జరిగాయి. 1914 to 1918, 1914, 1918. అలాగే 2వ ప్రపంచ యుద్ధము మనం గమనించినట్టయితే 1939, 1945. ఒక యుద్ధము 5 సంవత్సరాలు, ఒక యుద్ధము 6 సంవత్సరాలు జరిగింది. ఈ జరిగినటువంటి యుద్ధంలో మొదటి యుద్ధంలో సుమారుగా 4 నుంచి 5-6 కోట్ల మంది చనిపోయారు. మరి ఎన్నో కంపెనీలు బంద్ అయ్యాయి, ఎంతో ఉపాధి బంద్ అయింది, ఎన్నో లక్షల మంది జబ్బు పడ్డారు మొదటి ప్రపంచ యుద్ధంలో. 2వ ప్రపంచ యుద్ధంలో దాదాపుగా సుమారుగా 14 కోట్ల మందికి పైగా మరి నష్టపోయారు. ప్రపంచంలో లక్షల కంపెనీలు మూతపడ్డాయి. ప్రపంచము అన్నము లేనటువంటి స్థితికి, భయంకరమైనటువంటి స్థితికి నెట్టివేయబడి కోలుకున్నటువంటి మరి ఎంతో ముందుకు సాగుతున్నటువంటి సూపర్ ఫాస్ట్ యుగంలో వెళ్తున్నటువంటి మన ముందుకు మరి 2వ ప్రపంచ యుద్ధం ఏదో అయిపోయింది లేని, మొదటి ప్రపంచ యుద్ధంలో యుద్ధం చేయమని చెప్పి మరి ఆ రోజు లీగ్ ఆఫ్ నేషన్స్ అనేది ప్రపంచానికి మరి ఒక అద్భుతమైనటువంటి ఒక న్యాయస్థానం ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత 2వ ప్రపంచ యుద్ధము మళ్ళీ చేశారు. మళ్ళీ అందరు కలిసి సంతకాలు పెట్టి ప్రామిస్ చేసుకుని ప్రమాణాలు చేసి 2వ ప్రపంచ యుద్ధంలో యునైటెడ్ నేషన్స్ అనేది ఏర్పాటు చేసుకున్నారు. ఇక మేము యుద్ధాలు చేయం, ఈ చేసిన యుద్ధాల వల్ల బుద్ధి వచ్చింది, మేము ఎంతో నష్టపోయాం, ఎంతో మరి మేము అపాయాల పాలయ్యాం, మాకు ఎంతో ప్రాణ నష్టం జరిగింది, ఆస్తి నష్టం జరిగింది, ఇక ఇటువంటి పరిస్థితులు మనకు వద్దని చెప్పి ఎంతో ముందుకెళ్ళారు. కానీ అది ఎంతో కాలం నిలబడలేదు. తిరిగి ఎవరి ప్రమాణాలు వాళ్ళు,
ఎవరి నీతి నిజాయితీలు వాళ్ళు పక్కకు పెట్టి ఎవరి స్వార్థం కొరకు వారు ఈ ప్రపంచంలో యుద్ధానికి సిద్ధమవుతున్నారు. మీకు తెలుసా, దాదాపుగా 2-3 సంవత్సరాల నుంచి మరి ప్రజల బాగోగుల గురించి పట్టించుకోకుండా ప్రపంచమంతా సైనిక అవసరతల కొరకు సైనిక ఆయుధాలను తయారు చేస్తూ తలామునుకలు అవుతుంది ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అనేకమైన కంపెనీలు. ప్రియులారా, ఈరోజు మనం చూస్తున్నాం, మనం 3వ ప్రపంచ యుద్ధపు ముంగిట్లోకి వచ్చేసాం. ఈ ప్రపంచం అపాయంలోకి నెట్టివేయబడింది. ఎప్పుడైనా 3వ ప్రపంచ యుద్ధ వాతావరణము జరగవచ్చు. కానీ దేవుని యొక్క వాక్యము మరి అదే చెప్తుంది. ఇది మీరు యుద్ధాలను గురించి మరి జనం మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యం గురించి మనం చూస్తూ ఉన్నాం. జరిగిన 2 యుద్ధాల వల్ల పాఠాలు నేర్చుకోలేదు. మరి 3వ యుద్ధం కూడా అతి త్వరలో మరి అనతి కాలంలో రావచ్చు. నేను మీతో మాట్లాడుతున్న సమయంలో ప్రియులారా, మనం గమనించినట్టయితే అసలు యుద్ధము 3వ ప్రపంచ యుద్ధానికి మొదలుపెట్టిన వ్యక్తులు ఎవరు అని మనం చూస్తే మరి 2 ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు. ఎవరు? రష్యా, వ్లాదిమిర్ పుతిన్, అలాగే వ్లాదిమిర్ జెలెన్స్కీ, ఉక్రెయిన్. మనం గమనించినట్టయితే వీళ్ళిద్దరి పేర్లలో గూగుల్లో నేను కొట్టి చూస్తే వరల్డ్ రూలర్స్ అంట వాళ్ళ పేర్లకు మీనింగ్లు వరల్డ్ రూలర్స్. వ్లాదిమిర్ పుతిన్ అన్న వరల్డ్ రూలర్, వ్లాదిమిర్ మరి జెలెన్స్కీ అన్న వరల్డ్ రూలర్. అలాగే వారి మధ్యలోకి జొరబడ్డటువంటి వ్యక్తి అమెరికా డొనాల్డ్ ట్రంప్ గురించి మనం చూస్తే డొనాల్డ్ అంటే వరల్డ్ రూలర్. 3 వరల్డ్ రూలర్స్ యుద్ధం స్టార్ట్ చేశారు. ఇప్పుడు అంచెలంచెలుగా ఎక్కడ దాకా పోయిందో మనం గమనించినట్టయితే మరి మనం చూస్తున్నాం. నేను మీతో మాట్లాడుతూ ఉండగా రష్యా, ఉక్రెయిన్ దాదాపుగా 3 సంవత్సరాలు దాటింది యుద్ధం. అలాగే ఇజ్రాయేల్, పాలస్తీనా యుద్ధం మొదలైంది. తర్వాత ఇరాన్ మీదికి అది వెళ్ళిపోయింది. తర్వాత చైనా తైవాన్ను ఆక్రమించుకోవడానికి సైన్యాన్ని మోహరించింది. మనం చూస్తూ ఉన్నాం. అలాగే నేను మీతో ఈ వాక్యం చెప్తూ ఉండగా సౌదీ యెమెన్ మీద దాడి చేస్తూ ఉంది. అలాగే USA వెనిజులా ప్రెసిడెంట్నే మరి యుద్ధ ఖైదీగా తీసుకుని వచ్చి అమెరికాలో జైల్లో వేసేసింది. మరి 3వ ప్రపంచపు యుద్ధపు గంటలు మోగుతున్నాయి. 3వ ప్రపంచపు యుద్ధము ఏ క్షణంలోనైనా ప్రారంభమయ్యే సూచనలు కనబడుతున్నాయి. ఇంతకు నేను మీతో మాట్లాడుతున్నది ఏంటంటే, ఇంతగా మీరు చెప్తున్నారు కదా అసలు యుద్ధం గురించి. రెండు యుద్ధాలు బైబిల్లో ఉన్నాయి. ఒకటి ఏస్కేల్ గ్రంథము 38-39 అధ్యాయాల్లో ఈ యొక్క మరి ఆ గోగు మాగోగు యుద్ధం గురించి మనం చూస్తాం. 2వ యుద్ధము అర్మగెద్దోను యుద్ధం. అది సైతానుకు దేవునికి మధ్య యుద్ధము. మరి రష్యా దాని అనుబంధ దేశాలు వచ్చి ఇజ్రాయేల్ మీద దాడి చేస్తాయి. చైనా, రష్యా మరి వాటి యొక్క అలయన్సెస్ కలిసి వచ్చేస్తాయి. ఈ 3వ యుద్ధమే ప్రారంభమైతే అది యెరూషలేం మీదకి దాడి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఈరోజు మనం చూస్తున్నటువంటి మాటల్లో మనం గమనించేది ఏంటంటే, మరి మనమంతా కూడా ఇవన్నీ చూసేటప్పుడు ఇంకా మనం ప్రార్థన చేయాలి. ప్రపంచంలో శాంతి సమాధానాలు మనం చూడాలా. అలాగే మనకు పాకిస్తాన్కు కూడా వారు జరిగే అవకాశాలు చాలా మెండుగా మనం చూస్తాం. రాబోయే రోజుల్లో ఈ ప్రపంచము 3వ ప్రపంచ యుద్ధంలోకి అడుగు పెట్టింది. మరి ఎలా వెళ్తుందో మనం కళ్ళతో న్యూస్లో చూస్తుంటాం. దేవుడు చెప్పిన మాటలు నెరవేరుతుండగా మనము చాలా జాగ్రత్తగా మన జీవితాలను సరిచేసుకుంటూ మన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకుంటూ దేవుని యొక్క వాక్య ప్రవచనము నెరవేర్పులో మనం ఉన్నామని గ్రహించి ఉన్న పాటను ఉన్న చోటున మరి మీరు యుద్ధ వార్తలు విన్నప్పుడు ఎంతో భయపడతారు. యుద్ధ సమాచారం విన్నప్పుడు మీరు ఎంతో కలవరపడతారని దేవుడు చెప్పాడు. దేవుడు రాకడ ముందుగా జరుగుతున్న ఈ గొప్ప సూచనలు మనం చూసినప్పుడు మనల్ని మనము సరిచేసుకోవాల్సినటువంటి అంశం ఎంతైనా ఉందని ప్రభు పేరిట మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను సర్వ సమృద్ధిగా దీవించునుగాక. ఆమెన్.